హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. వినాయక చవితి అంటేనే సందడితో కూడిన ఫెస్టివల్. అలాంటి వినాయక చవితి మొదలైన కానించి అక్కడ విగ్రహం తీసుకొచ్చిన కానించి ప్రతిష్ఠ చేసిన కానించి పూజలు కానించి లడ్డు పాట కానించి ఆఖరికి నిమజ్జనం చేసే వరకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది టపాసులు. అయితే అలాంటి టపాసులు తక్కువ ధరకి చూస్తున్నారా? హోల్సేల్ రేటుకే కావాలనుకుంటున్నారా? అది కూడా మన ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో. మరి ఇది ఎక్కడో కాదండి, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి దగ్గరలో ఉన్న ఓవి రోడ్డు మాలాద్రి కాలనీ. ఇక్కడైతే హోల్సేల్ రేటుకే అందిస్తారంట, అది కూడా తక్కువ ధరకే. మరి ఈ సంవత్సరం వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అయితే కొత్త మోడల్స్ కూడా వచ్చాయంట. మరి ఆ మోడల్స్ గురించి అయితే నేనైతే తెలుసుకోవాలనుకున్నా, మీకు కూడా అయితే దీన్ని చూపించాలనుకుంటున్నా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళేసి ప్రవీణ్ సార్ అయితే ఉన్నారు, సార్ మాటలు కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం రండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్ద టపాసుల గూడెం దగ్గరికి అయితే నేను వచ్చేసాను. సో ఇదే లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి రాగానే టపాసులు అయితే ఉన్నాయి. ఇవి చూడగానే ఎప్పుడెప్పుడు కాలుద్దామని అనిపిస్తూ ఉండిద్ది. సో సార్ అయితే మనం ముందున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. మరి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. వినాయక చవితి అంటే మొదలైన కానించి ఎండే వరకు కూడా మెయిన్ పాత్ర పోషించేది టపాసులు. సో మన దగ్గర చాలా తక్కువ రేటుకి అందిస్తామని విన్నాను, హోల్సేల్ రేటుకి. ఏంటి సార్ ఎలా ఆ తక్కువ రేట్లు ఎలా సార్ ఉంటాయి? బడ్జెట్ని బట్టి, ఎవరి బడ్జెట్ని బట్టి మనం రేట్స్, ఆ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే. లో కాస్ట్లో కావాలంటే లో కాస్ట్లో ఇస్తాం, హై కాస్ట్లో కావాలంటే హై కాస్ట్లో ఇస్తాం. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన దగ్గరే చాలా తక్కువ రేటుగా ఉంటాయని చెప్పేసి విన్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఎలా సార్? మనం ఎక్కువగా అమ్ముతాం కాబట్టి లో ప్రైస్ కి ఇస్తాం. ఓకే. సేల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మనం తక్కువ రేటుకి ఇవ్వగలము. ఓకే. మనకాడ ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉంటాయి. ప్లస్ బయట ఎక్కడ దొరకని కూడా మన దగ్గర దొరుకుతాయి. అది మన స్పెషాలిటీ. ఓ, మన స్పెషాలిటీ అది. సో మరి లాస్ట్ 8 years నుంచి మనం ఉన్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏది మంచి ఐటమ్ దొరుకుద్దో అవన్నీ మనం తీసుకురాగలం. దాన్ని బట్టి మనం ఎక్కువ మోతాదులో తీసుకొస్తాం కాబట్టి తక్కువ రేట్లో ఇస్తాం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు సార్ ఈ ప్లేస్? లాస్ట్ 8 years. 8 years. 8 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం వినాయక చవితికి కానీ దీపావళికి కానీ, అవి కాకుండా విడి రోజుల్లో నార్మల్ డేస్ లో కూడా 365 days మనం అవైలబుల్ లో ఉంటాం. ఓకే. పెద్ద గూడెం లాగే ఉంది కదా సార్? పెద్దదే. ఇది వచ్చేసి డిస్ప్లే రూమ్. ఓకే. బ్యాక్ సైడ్ గూడెమ్స్ ఉంటాయి. మరి ఈ సంవత్సరం వినాయక చవితికి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయని చెప్పి విన్నాము. సో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ వచ్చాయి ఒకసారి మీ మాటలో సార్? మన దగ్గర వచ్చేసి సింగిల్ షాట్ దగ్గర నుంచి 500 షాట్స్ దాకా అవైలబుల్ ఉంటుంది. ఓకే. మార్కెట్ లో ఎక్కడ అవైలబిలిటీ ఉండదు. మాక్సిమం ఉంటే 240 ఎండ్ అయిపోతుంది. మన దగ్గర సింగిల్ షాట్ నుంచి ఆల్మోస్ట్ 500 షాట్. ఇది 500 షాట్. ఓకే. ఒకసారి అంటిస్తే 500 సార్లు వెళ్తుంది ఇది. అది దీని ప్రత్యేకత. ఇక్కడ నుంచి 15 షాట్, 25 షాట్, 30 షాట్, 60 షాట్, 120 షాట్, 100 షాట్. అలా ఇంకా వాలాస్లోకి వెళ్తే ఇది వచ్చేసేసి వాలాస్. ఓకే. లడి అంటారు, పిలిమిసర్ సరం అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. ఇది వచ్చేసి 1000 వాలా. ఓకే. ఇక్కడ నుంచి 1000 వాలా, కాడ నుంచి 2000 వాలా, 5000 వాలా, 10,000 వాలా, 20,000 వాలా, అవన్నీ లోపల ఉన్నాయి. ఓకే. సో ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఇంకా 1 lakh వరకు ఉంటాయి. ఇది వచ్చేసేసి మనకు దగ్గర 200 నుంచి ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 200. మంచి క్వాలిటీ అయితే. ఓకే. 150 కూడా ఉంటాయి కానీ క్వాలిటీ ఉండవు. ఓకే. మంచిదైతే మనకి 200 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్ గా వీటి కొన్ని ప్రైజెస్ ఉంటాయి కదా సార్? అదే. ఇది వచ్చేసి 200. ఎండ్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఎండ్ లాస్ట్ ఇదే ఇక్కడ మాకు ఉంది అని ఉంటారు కదా? మా దగ్గర 30 రూపీస్ దగ్గర నుంచి 10,000 దాకా ఉంది. 10,000 లాస్ట్? 10,000 వరకు ఉంది. ఓకే. ఎక్కువ బాగా సేల్ అవుతాయా సార్? సేల్ అవుతాయి. మన దగ్గర బాగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? బిఫోర్ మనకాడ ఆర్డర్ ఇచ్చేసి బుక్ చేసుకుని వెళ్తారు. ఓకే. ముందే వస్తాయి. ఆల్రెడీ ఒకటి బుక్ అయిపోయింది. 500 షాట్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఓకే. 5 వరకు బుక్ అయిపోయింది. అది ఈ పెద్ద పెద్దవి ఎక్కువగా బుక్ అవుతుంటాయి. ఓకే. అది ఎవరు ఉండరు కాబట్టి అవి మనం కూడా తక్కువ క్వాంటిటీలో తెస్తాం. ఓకే. అందుకనే వాటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. వాటి కోసం బాగా జనాలు ఎదురు చూస్తుంటారు వాటి కోసం. అది ఇవి వచ్చేసి అన్ని బాంబ్స్.
ఇవి వచ్చేసి కలర్ షార్ట్స్, ఇవి ఎక్కడ దొరకవు, ఇవి మనం ఓన్ గా తయారు చేయించుకుంటాం, అడిగి మీరు తయారు చేయించుకుంటాం. ఓకే, ఈ టైప్ రాదు. ఓకే, ఇవన్నీ ఇంకా షార్ట్స్, సింగిల్ షార్ట్స్, ఇవన్నీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాము. ఓకే, అండ్ స్మోక్స్ ఉంటాయి, ఓకే, కలర్ స్మోక్స్. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఐటమ్ ఏంటి సార్? ఉన్నాయి 500 షార్ట్స్ ఉన్నాయి, కంపెనీలు మారుతా ఉంటాయి. 240 షార్ట్స్ ఉన్నాయి. ఓకే, బాంబ్స్ ఉంటాయి కొత్తగా. ఓకే, ఫ్లవర్ పాట్స్ ఉంటాయి, చిచ్చుబుడ్లు అంటారు కదా, ఇవి ఓకే, ఇవి క్రాక్లింగ్ చిచ్చుబుడ్లు అంటారు. ఓకే, డబల్ బాల్ ఉంటుంది కామెంట్స్ లో. అలాగే ఇంక షార్ట్స్ లో వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఇంకా దానికి వచ్చేసి 100 షార్ట్స్. వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది, చాలా బాగుంటుంది. పక్కా పర్ఫెక్ట్ గా మనం ఏం చెప్తే అన్ని వస్తాయి. 100 షార్ట్ అంటే 100 ఉంటాయి, 120 షార్ట్ అంటే 120 షార్ట్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది, గ్యారంటీ. గ్యారంటీ ఖచ్చితంగా. అది ఉండబట్టే మనకి రిపీట్ వస్తారు మళ్ళీ మళ్ళీ. ఓకే, లేకపోతే మనకి ఇంత సేల్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైనా కానీ సేల్ పెరిగిందే తప్పితే ఒక్క సంవత్సరం కూడా సేల్ తగ్గింది అయితే లేదు. ఓకే, ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్తారు. వినాయక చవితికి ఆల్రెడీ బుకింగ్ చేసుకొని ఆర్డర్స్ ఇచ్చేసేసి పేమెంట్స్ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు మన దగ్గర. ఓకే, అది ఇది వచ్చేసేసి షార్ట్స్ లోనే పైన స్కై షార్ట్స్ లోనే ఇది ఒక టైప్. అది ఎంత ఉంటుంది ప్రైస్? అది వచ్చేసి 2000 అలా ఉంటుంది అంతే. ఓకే, కాకపోతే ఒరిజినల్ కలర్ వస్తుంది. ఓకే, బ్రైట్నెస్, కలర్ బ్రైట్నెస్ ఉంటుంది. ముందుది డిస్ప్లే కూడా. ఓకే, ఇది మొత్తం స్టాక్ పాయింట్. చాలా వచ్చాయి కదా సార్? చాలా ఉంటాయి. ఓకే, ముందు చూసారు కదా, వాటన్నిటిని ఇవి కేసుల్లో ఉంటాయి. అన్ని రకాలు ప్లస్ రకరకాల ఐటమ్ అంతా ఉంటుంది. ఓకే, సో గోడం చాలా పెద్దగానే ఉంది, చాలా ఐటమ్స్ వచ్చాయి. ఇవన్నీ బుక్ చేసుకున్నారా సార్ ముందుగానే? చాలా వరకు బుక్ అయినాయి. ఓకే, ఇంకా ఇవన్నీ మిగిలిన రెగ్యులర్ సేల్ లో ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి ఇవన్నీ 500 షార్ట్స్. చాలా వచ్చాయి సార్. 240 షార్ట్స్. ఓకే, బాంబ్ ఐటమ్. ఓకే, మన దగ్గర ఫేమస్, ఇది మన దగ్గర ఫేమసా? మన దగ్గర ఫేమస్ లో ఒకటి ఇది. ఓకే, ఇవన్నీ మనం సొంతంగా తయారు చేపిస్తాం. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవి? త్రూఅవుట్ ఇండియా మొత్తం వస్తుంటాయి. ఓకే, ఒక చోటని కాదు, ఎక్కడ ఏది ఫేమస్ అని మనకి తెలిస్తే మనం వెళ్ళేసి వాటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడ సేల్ పెడతాం. ఓకే, అది మన దగ్గరికి ఎందుకు అందరూ అందుకే వస్తారు? అందుకనే వస్తారు. యాక్చువల్ గా మన దగ్గర ఏంటంటే తీసుకున్న ఐటమ్ క్వాలిటీగా ఉంటది. 99.99% ఖచ్చితంగా పేలుతాయి. ఓకే, అది ఎందుకంటే క్రాకర్స్ లో అనేది ఎవరు 100% ఇవ్వరు. అవును, కాబట్టి అదే చెప్తున్నాం మనం. మీరైతే ఇస్తారు 100% అంటే ఏదైనా చిన్న చిన్న రిమార్కులు ఉంటాయి, కానీ మన దగ్గర అయితే సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా. వాళ్ళు పెట్టిన కాస్ట్ కి తగ్గట్టు క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతాం. ప్రతిదీ ఏదంటే మనం మేకింగ్ చేయించుకుంటాం, తయారు చేయించుకుంటాం ప్రతి ఒక్కటి. ఈ చిచ్చుబుడ్డి అయినా కానీ ఇవన్నీ వినాయక చవితికి ఎక్కువగా పోతుంటాయి. దీవాళికి వినాయక చవితికి రెగ్యులర్ ఐటమ్ అదంతా. వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇది ఎంత 35 రూపీస్ 40 రూపీస్ అట్లా, అంతే. తక్కువ రేట్ గా ఉంది మరి. అంతే, క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ బాగానే ఉంటుంది. ఓకే, వీటిలో మనకి స్టార్టింగ్ 30 నుంచి స్టార్ట్ అవుతే లాస్ట్ ఎండింగ్ బిల్ 250 అలా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. అది ఇవన్నీ మనం సొంతంగా తయారు చేయించుకునే కామెంట్స్ కానీ షార్ట్స్ కానీ కొన్ని ఉంటాయి. అవి వాంటెడ్ గా అడుగుతుంటారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన షార్ట్స్ కానీ పేపర్ షార్ట్లు కానీ ఇవన్నీ అన్ని ఉంటాయి. అన్ని అడుగుతుంటారు. ఇవన్నీ ఫ్లవర్ పార్ట్స్, ఇవన్నీ షార్ట్స్. మొత్తం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దివాళీ సర్దుతాం. ఈ సేల్ అయిపోయిన తర్వాత ఎమ్మెడే దివాళీ. అది ఇవన్నీ ఫ్లవర్ పార్ట్స్. ప్రతిదీ మనం కరెక్ట్ గా ప్యాక్ చేయడానికి ఈజీగా అన్ని పెట్టేస్తాం. అదొక రకము, ఇదొక రకం. వీటి ప్రైజెస్ అంతే 35-40. ఇవి కూడా అంతే. అవి ప్లాస్టిక్, ఇవి మట్టితో తయారు చేసిన కుండలు. అది ఇవన్నీ ఇంకా షార్ట్స్, గన్ షార్ట్స్, ఓన్లీ సౌండ్స్ వచ్చే షార్ట్స్ కూడా మన కాడ ఉంటాయి. ఓన్లీ సౌండ్స్ వస్తాయి. అంటే డే టైం షార్ట్స్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం సపరేట్ గా మనం తయారు చేపిస్తాం. ఎవరికి ఏం కావాలన్నా అన్ని ఉంటాయి. మామూలుగా అయితే కలర్ఫుల్ షార్ట్స్ అంటారు.
కలర్ఫుల్ కాకుండా డే టైమ్ లో కాల్చుకోవడానికి ఓన్లీ సౌండ్ మన ఆకాశంలో ఎలా సౌండ్ వస్తుందో సేమ్ దానికి రెండింతల సౌండ్ వస్తుంది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు సాటిస్ఫై విధంగా అందరికి సమానంగా క్లారిటీగా చెప్తాం ఏది ఎలా కాలవాలి, ఎంత దూరంలో ఉండి కాలవాలి అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతాం. ఓ అలా కూడా ఖచ్చితంగా. ఏది ఎలా అంటే అన్ని కొత్త కొత్త ఐటమ్, అవును, వీళ్ళు ఎప్పుడు చూసుండ్రు, దాన్ని ఎలా కాల్చాలి ఏంటి తెలియదు. మనం పర్ఫెక్ట్ గా క్లారిటీగా వీడియోస్ చూపించి ఇది ఇలా కాలవాలి అని చెప్పి క్లారిటీగా చెప్పిన తర్వాత అమ్ముతాం. ఎలా పడితే అలా అమ్మం. ఎందుకంటే ఇవి క్రాకర్స్ కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ జాగ్రత్త, చేతిలో పెట్టుకొని కాల్చొద్దు అంటాము. ఓకే. సో మరి ఇది చూసుకున్నట్లయితే మన దగ్గర 35 అన్నారు. మరి రిటైల్ మార్కెట్ లో ఎలా ఉంటుంది సార్? బయట మార్కెట్ లో అయితే వీళ్ళు వచ్చి 50, 60 అలా చెప్తుంటారు. దీపావళి టైంలో అయితే 80 రూపీస్ కూడా అమ్మచ్చు వాళ్ళు. ఓకే. ఇది మనం ఏంటంటే బల్క్ గా తెప్పిస్తాం కాబట్టి ఆ రేట్కి ఇవ్వగలం. ఓకే. ఇది మనం వేలల్లో తీసుకుంటాం. వాళ్ళు అనేది బయట రిటైల్ మార్కెట్ లో కొనేది వాళ్ళు ఎంత కొంటారు, ఒక 50 పీసులు, ఒక 20 పీసులు కొంటారు కాబట్టి వాళ్ళు రేట్ హై చేసి అమ్ముకుంటారు. ఓకే. మన దగ్గర 30-40% ఉంది కదా సార్? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత ఎక్కువ సరుకు కొంటే అంత తక్కువకి ఇవ్వగలం. అంతే కదా. ఎక్కడైనా కూడా మనం మార్జిన్ ఏంది, మనం బల్క్ గా కొంటాం కాబట్టి మనకి మార్జిన్ తక్కువ చూసుకుంటాం. మీరు కొంచెం ఉన్నప్పుడు ఏంటంటే రేట్ హై ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అమ్మాల్సి వస్తుంది. మనం ఎక్కువ కొంటాం కాబట్టి ప్రతి పీసు మనకాడ కొన్ని వేల పీసులు కొంటాం. ఏదైనా కానీ కొన్ని వందల కేసులు కొంటాం కాబట్టి మనం తక్కువకి ఇవ్వగలం. మనకి కొంచెం తక్కువకి వస్తుంది, మనం ఆ వారం కస్టమర్కి కూడా తగ్గించి ఇవ్వగలం. మనం కూడా వాళ్ళు తగ్గించారు కాబట్టి ఆ తగ్గింపు మనం కస్టమర్కి ఇచ్చేస్తాం. 5% మనకి డిస్కౌంట్ ఇచ్చారు అనుకోండి, అదే 5% మన కస్టమర్కి ఇచ్చేస్తాం. మన ప్రాఫిట్ మనకు ఉంటుంది. దానికి ఇంకొంచెం మళ్ళీ ఎక్కువగా బల్క్గా తీసుకున్నారు అనుకోండి, ఇంకా మనం పర్సంటేజ్ తగ్గించడానికి ఉంటుంది. ఎంత ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అంతలో రేట్ తగ్గుతానే ఉంటుంది. మనకి ఒక కంటిన్యూషన్ రేట్ ఉంటుంది. మీరు ఎక్కువ పర్చేజ్ చేశారనుకోండి, ఆ ఐటమ్ కూడా రేటు తగ్గిస్తూ ఉంటాం మేము. ఓకే. మరి కొన్ని టపాసులు పేల్చడానికి వెళ్ళగానే పేలవు సార్, ఎందుకు సార్? కారణం ఏంటి? పేలవు అంటే తక్కువ రకం కెమికల్స్ వాడడము, దానివల్ల తక్కువ రేటుకి వస్తుందని గబక్కన కొన్నారనుకోండి కొన్ని వస్తువులు, అంతే. ఇది మనం పక్కా పర్ఫెక్ట్ గా ట్రైల్ వేస్తాం. ఇప్పుడు నా షాప్ లోకి వచ్చింది, ఇది ఈ రోజు వచ్చింది అనుకోండి, ఈ రోజు సాయంత్రం కల్లా ఇది ట్రైల్ వేయాలా. నేను ట్రైల్ వేసిన తర్వాత ఇది ఎంత మనీకి పర్ఫార్మెన్స్ ఇస్తుందో అంతే ఉంటుంది కాస్ట్. మేము అప్పుడు డిసైడ్ చేస్తాం. దాన్ని ఎంత కొన్నామనేది కాదు, అది ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందా దాన్ని బట్టి బేస్ చేసుకుని దాని రేట్ ఉంటుంది. అన్ని ఐటమ్స్ అలానే ఉంటాయి. అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. మీరు అవుట్ సైడ్ ఉంటే మొత్తం షార్ట్స్ ఉంటాయి అన్ని రోడ్డు మీద. ప్రతిదీ ఒక లారీ వచ్చిందంటే మేము ప్రతిదీ ట్రైల్ వేస్తాం. ట్రైల్ వేసిన తర్వాత అది సేల్ కి పెడతాం. ట్రైల్ అయినంత వరకు ట్రైల్ ఒకవేళ అమ్మాల్సి వచ్చినప్పుడు ముందు ట్రైల్ వేసిన తర్వాత అమ్ముతాం. కస్టమర్ ముందే ట్రైల్ వేస్తాం. మేమే ప్రతి ఒక్కటి, అది 30 షార్ట్ అవ్వనండి, 120 షార్ట్ అవ్వని, ఏదైనా కానీ ఒక 1 పీస్ మనం ట్రైల్ వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది అలా వేసిన తర్వాత వాళ్ళ కూడా అది ఎంత పొడుగు వచ్చింది, ఎంత సౌండ్ వస్తుంది, ప్రతిదీ మెజర్మెంట్ వేస్తాం. వేసిన తర్వాత దాని ప్రైస్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏం సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉన్నాయి? ఇవి వచ్చేసి మైన్స్ అంటారు. మన క్రికెట్ స్టేడియంస్ లో ఎక్కువ వాడుతుంటారు, యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి ఇది ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో వస్తుంది ఇది. అవునా? ఇవి రేర్ కలర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలరు, ఈ పింక్ కలరు, ఇది ఒరిజినల్ ఎల్లో కలరు, అలా ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తుంది. ఇన్ని కలర్స్ ఉండవు అన్నిట్లో. ఇవి మనం ఏంటంటే స్పెషల్ గా చేపించుకుంటాము. అందువల్ల మనం ఇన్ని కలర్స్ మెయింటైన్ చేయగలం. మన ఇవి కూడా కామెంట్స్ కూడా ఇది ఎల్లో, ప్యూర్ ఎల్లో వస్తుంది. అలా రకరకాల కలర్స్ ఉంటాయి. వీధి వచ్చేసి 250 అలా ఉంటది. ఎందుకంటే కొన్ని కలర్స్ కాస్ట్ ఎక్కువ అవుతాయి. కలర్స్ బట్టి కాస్ట్ అన్ని ఒకటే రేట్ ఇస్తాము. ప్యూర్ కలర్ వచ్చేటప్పటికి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. నార్మల్ కలర్స్ గోల్డ్, రెడ్, గ్రీన్ అయితే కొంచెం తక్కువ కలర్ లో ఉంటాయి. ఇవన్నీ మనం సొంతంగా తయారు చేయించుకుంటాం కాబట్టి ఈ కలర్ ఇవన్నీ ఎల్లో. ఇవి వచ్చేసి శివకాశి ఐటమ్. వీటి మీద ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి. అవి ప్రైసెస్ ఎలా ఉంటుంది మామూలుగా? స్టార్టింగ్ అది వచ్చేసి 400, 450 కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి 250 నుంచి కూడా ఉంటాయి. ఇవి కామెంట్స్ అంటారు. 250 నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర. వాటిలో చిన్నవి ఉంటాయి, ఇవి చిన్నవి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయా? కలర్స్ వస్తాయి, 3 ఉంటాయి, 3 కలర్స్ వస్తాయి. కలర్స్ బట్టి తీసుకుంటారు. అట్లా ఏముండదు, అన్ని కలిపే ఉంటాయి. దీని మీద మెన్షన్ చేయరు ఈ కలర్ ఉంటుంది. మల్టిపుల్ గా వచ్చేస్తుంది, ఏది వస్తే అదే కలర్. అది సో ఇవి సార్
ఇవి వచ్చేసి మొత్తం ఫౌంటైన్స్, ఓకే కలర్ ఫౌంటైన్స్, క్రాక్లింగ్ ఫౌంటైన్స్. ఇవి వచ్చేసి కలర్ ఫౌంటైన్స్, ఇవి వచ్చి క్రాక్లింగ్ ఫౌంటైన్స్. ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మనం చిచ్చుబుడి వచ్చేటప్పుడు సౌండ్స్ కూడా వస్తుంటాయి. ఇవి అయితే కలర్ బాల్స్ వస్తుంటాయి. ఓ అలా కలర్ బాల్స్. ఓకే ఇవి కుక్టీన్స్ మాదిరిగా నీట్ గా ప్యాక్ చేస్తుంటాయి. ఓకే ఈ చిన్న పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇవి బాగా సేల్ అవుతాయి మన దగ్గర. అది వినాయక చవితికి కూడా ఎక్కువ సేల్ అవుతుంటాయి ఇవి. ఇప్పుడున్న డిస్ప్లేలో పెట్టిన ప్రతి ఒక్కటి వచ్చేసేసి వినాయక చవితి ఐటమే, ప్రతి ఒక్కటి. ఇప్పుడు వరకు ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత దీపావళి ఐటమ్ కొత్తవి మళ్ళీ సర్దేస్తాం. ఆల్రెడీ ఉన్నాయి, వెనక గూడెంలో ఉంటాయి. ఇది అయిపోయినప్పుడు సేల్ అయిపోయినప్పుడు అవి మళ్ళీ తీసుకొచ్చేస్తాం, అవి మళ్ళీ సర్దేస్తాం. అప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తాం, చూడండి. కొత్త కొత్త రకాలు తెప్పించడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. పబ్లిక్ కావాల్సింది తెలియజేయడమే మేము ముందుంటాం సార్. అది మన దగ్గర ఇదిగోండి, ఇది పేపర్. ఇదేంటి సార్ చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇది కూడా బాంబే, చూడడానికి తాడు లాగా ఉంటది, హెవీ సౌండ్. వేస్టేజ్ ఏమో పక్కన పెట్టాను. ఇది వచ్చేసి 60 feet అలా ఉంటది. దీంట్లో 100 బాంబులు ఉంటాయి. ఎంత ఉంటుంది సార్ ప్రైస్? ఇది వచ్చేసి 750 అలా ఉంటది. హెవీ సౌండ్ బాగుంటుంది, చాలా బాగుంటది ఐటమ్. దీని వెయిట్ అసలు పట్టుకుని చూడండి, నార్మల్ గా నేను అలా అనుకున్నాను, న్యూస్ పేపర్ పట్టుకున్నట్టు ఉంటది, కానీ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్ని. వీటిలో చిన్నవి ఉంటాయి, వాటిలో చిన్నవి. ఇది 30 బాంబులు ఉంటాయి. అసలు వెయిట్ ఉండదు. ఇది వచ్చేసి ఒరిజినల్ కెమికల్ ఉంటది. వెయిట్ తక్కువ ఉంటది, సౌండ్ ఎక్కువ ఉంటది. అది ఇవన్నీ బాంబ్స్ ఉంటాయి. అవేంటి సార్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవి బాగా ఫేమస్ లోకల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ లోకల్. ఎలా పేలుస్తారు? నేల బాంబులని మన వీటి మీద కలర్ వేసి పేలుస్తూ ఉంటారు వినాయక చవితికి. వాటికి పిల్లలు బాగా ఎక్కువ సేల్ అవుతాయి. చిన్న పిల్లలకి మనం సొంతంగా చేపించుకుంటాం, బాగా జాగ్రత్తగా చేపించుకుంటాం. సౌండ్ ఎక్కువ వస్తాయి, జాగ్రత్తగా ఉంటే. ఆ వార ఒత్తి కూడా చాలా లెంత్ ఇస్తాం మనం, ఇబ్బంది లేకుండా చాలా లెంత్ ఒత్తి ఇస్తాం, కాబట్టి సేఫ్ గా ఉంటది. ఫస్ట్ మామూలుగా అయితే చిన్న చిన్న ఒత్తులు ఇస్తారు, మనమైతే ఎక్కువగా లెంత్ ఎక్కువ పెట్టించి చేపిస్తాం కాబట్టి కాల్చే వాళ్ళకి చాలా సేఫ్ గా ఉంటుంది. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంచెం సేఫ్ గా. సార్ రీటైల్ మార్కెట్ లో ప్రైజెస్ కన్నా మన దగ్గర 30-40% డిస్కౌంట్ అయితే ఉంది. మరి ₹1,00,000 కొన్న వాళ్ళకి ఇంకా 30,000-40,000 అయితే మిగులుతాయి కదా సార్? తగ్గుతాయి. ఇంకా పెద్ద పెద్ద వాటి మీద ఇంకా తక్కువ మార్జిన్స్ ఉంటాయి. వీటికన్నా పెద్ద పెద్దవి అంటే మనం ఇంకా తక్కువ రేట్కి ఇస్తాం. అది చిన్న వాటినే కాదు, పెద్ద వాటిలో కూడా క్వాలిటీని బట్టి దాన్ని రేట్ అనేది మనం తక్కువకే వేయడానికి ట్రై చేస్తాం. అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే 1,00,000 తీసుకుంటే 30,000-40,000. బయట మార్కెట్ మీద చూసుకుంటే కంపెనీ ఐటమ్ కంపెనీ మీద బేస్ అయి ఉంటది. అది డిస్కౌంట్ అనేది కంపెనీ మీద బేస్ అయి ఉంటది, దాన్ని బట్టి మనం తక్కువకి ఇవ్వగలం. డిస్కౌంట్ ఏమైనా ఇంకా ఉన్నాయా సార్ ఈ వినాయక చవితి? మనం చెప్పేది ఆల్రెడీ డిస్కౌంట్ రేట్ మీద చెప్పేస్తాం. మనం సపరేట్ గా డిస్కౌంట్ అనేది ఆల్రెడీ తగ్గించే చెప్పేస్తాం. మొత్తం ఫస్టే తగ్గించి ఈ రేట్కి వస్తుంది, ఈ రేట్ 400కి వస్తుంది, అలా 600 400కి వస్తుంది. అలా కంపెనీని బట్టి కాస్ట్ చెప్పి మనం క్లారిటీకి చెప్పిన తర్వాతే మనం అమ్ముతాం. ఇవి మార్కెట్ లో ఉంటాయి 100 షార్ట్ 120 షార్ట్లో 100 పెట్టేసి అమ్మేస్తారు, తక్కువ రేట్కి అమ్మేస్తుంటారు. చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మంది అలా ఉండదు. మనం దీంట్లో 120 ఉంటాయంటే 120 ఖచ్చితంగా వెళ్తాయి. 240 అంటే 240 ఖచ్చితంగా ఉంటాయి, అలాగా ఉంటుంది. ఇంత తక్కువ ధరలకి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, వినాయక చవితి వస్తుంది, టపాసులు అయితే పేల్చడానికి రెడీగా ఉంటారు. మరి తక్కువ ధర కావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకైతే ఈ శ్రీ వరసిద్ధి వినాయక ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మోడల్స్ ఎలా ఉన్నాయో చూసారు, డిస్కౌంట్ చూసారు. మరి బయట రిటైల్ మార్కెట్లో పోలిస్తే ఇక చాలా 20-30% అయితే డిస్కౌంట్ అయితే ఉంది. మరి 1,00,000 కొన్న వాళ్ళకి 30,000-40,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికి వస్తే సేవ్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా వినాయక చవితి అయితే చేసుకోవచ్చు. మరి ఇది ఎక్కడో కాదు, మన కందుకూరికి దగ్గరలో ఉన్న మాలాద్రి కాలనీలో అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి అందరూ తీసుకోండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీ ప్రకాశం.